భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై జగన్ది ఆది నుంచి అడ్డుపుల్ల వేసే ధోరణి. అసలు కొత్త ఎయిర్పోర్ట్ అవసరమా? విశాఖలో ఒకటి ఉంది కదా, ఎర్రబస్సు రాని ఊర్లో ఎయిర్పోర్ట్ కడతారా అంటూ అప్పట్లో ఎద్దేవా చేశారు. కోర్టుకు పోతాం, కేసులు వేస్తామని బహిరంగ సభల్లో ప్రకటించారు. వైసీపీ నేతలే కేసులు వేయించారు. 2019లో జగనే ముఖ్యమంత్రి అయ్యారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 80% భూమి చేతిలో ఉన్నా పట్టించుకోలేదు. జగన్ వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయనగా కొన్ని అనివార్య పరిస్థితుల్లో 2023 మే 3న భోగాపురం విమానాశ్రయానికి జగన్ మరోసారి శంకుస్థాపన చేశారు. జిఎంఆర్తో మళ్లీ ఒప్పందం చేసుకున్నారు. విమానాశ్రయ పనులు పరుగులు పెట్టించాలని ఏనాడూ ప్రయత్నించలేదు. అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం జరుగుతున్నప్పుడు దానికి అవసరమైన అనుమతులు కేంద్రం ఇవ్వాలి కాబట్టి ఆ ప్రక్రియను మాత్రమే జగన్ ప్రభుత్వం చేసింది. మొత్తానికి జగన్ దిగే నాటికి అయిన పనులు కేవలం 26%. లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు భోగాపురం విమానాశ్రయాన్ని ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే అంటే 2024 జూలై 11న భోగాపురం వెళ్లి పనులను పరిశీలించారు. ఉత్తరాంధ్రకు చెందిన కింజరపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండటంతో పనుల వేగవంతానికి దోహదపడ్డారు. ఇక అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర పర్యవేక్షణతో కాంట్రాక్ట్ సంస్థ కూడా ఈ పనులను సీరియస్ గా తీసుకుంది. ఈ 2 ఏళ్లలో సమీక్షలు, తనిఖీలు ప్రతి నెలా చేయడం వల్ల అనుకున్న సమయం కంటే ముందుగానే నిర్మాణం పూర్తయిందనేది వాస్తవం. ఒక విధంగా చెప్పాలంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ సీఎం చంద్రబాబే. జగన్ చేసింది విపక్షంలో ఉండగా అడ్డుకోవడం, అధికారంలోకి వచ్చాక పనులను పడకేయించడం.